హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయి రామ్ సంపత్ రావు. ఎలా ఉన్నారు అందరూ? ఇన్ టుడేస్ సెషన్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ గుప్తా ఆర్కిటెక్చర్ యాజ్ ఎ హోల్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్, మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం గుప్తా ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినండి. As part of this session, I will be discussing about three important aspects. First, the political landscape of that era. What are the political powers that were ruling in those times? And I will be discussing the religious landscape of that particular era. Religious conditions ela undevi. What were the religions that were considered as prominent during that particular time, and which part of India is patronizing, Vedic Brahmanism, which part of India is patronizing Buddhism, which part of India is patronizing, the Shakti worship, etc. So, దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ టు వరీ అట్ ఆల్. ప్రతిదీ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అండ్ లేటర్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్, ఇండియన్ ఆర్కిటెక్చర్. And I will be discussing the other art forms in a separate chapter. As part of separate chapter, manam these other art forms like sculpture gaani lekapothe other things gurinchi manam maatladam. If you look at the architectural elements of Gupta era, it had seen the continuation of the previous cave tradition. Rock cut caves evaithe unte avi continue avadam anedi jarigindi. And most importantly, it has also seen the emergence of temple architecture in the northern part of India. Temple as places of worship ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. హౌవెవర్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, పెనిన్సులర్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో చూస్తే టెంపుల్స్ ఎమర్జ్ డ్యూరింగ్ ద పల్లవ పీరియడ్. దట్ మీన్స్ 500 AD to 600 AD. ఇన్ దోస్ టైమ్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మహేంద్ర వర్మ, టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. టెంపుల్ ట్రెడిషన్, టెంపుల్ యాజ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కేమ్ ఇన్ టు ప్రామినెన్స్. బట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వీ విల్ బి డిస్కసింగ్ ఇట్ ఇన్ ఎ సెపరేట్ సెషన్. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను, ఓన్లీ ఆర్కిటెక్చరల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అండ్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఫార్మ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, దాన్ని సెపరేట్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది, కన్సిడరింగ్ ద వెయిటేజ్ ఇట్ హ్యాడ్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. ఓకే, సో as I said earlier, I follow a particular system, and if you follow my system, there is no power on the earth can stop you from answering any question with respect to prelims and mains. That is my guarantee. And trust me, you will never get this conceptual clarity, you will never get this holistic understanding, you will never get this analytical perspective anywhere in AP and Telangana. That is my guarantee. వీలైతే మన సెషన్స్ అన్ని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం. అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సెషన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పే చేసి పూర్తి ఫోకస్డ్గా క్లాస్ అనేది వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ నాన్న, మరి క్లాస్లోకి వెళ్దాం, వినండి. So before understanding the Gupta architecture as a whole, let us try to establish the context. Who were Guptas in the first place? బికాజ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ద ఆర్కిటెక్చరల్ ఫార్మ్స్ ఎలా ఎవాల్వ్ అయ్యే కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అందుకే ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద బేసిక్స్, రైట్? సో వాట్ హ్యాపెండ్ అరౌండ్ 2nd century BC, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి మౌరియన్స్ వర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. మౌరియన్స్ వర్ డన్ విత్ దేర్ రెయిన్. వాళ్ళ యొక్క పాలన ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌరియన్స్, దట్ ఈస్ బృహద్రథ మౌర్య. బృహద్రథ మౌర్య వాజ్ యాక్చువల్లీ కిల్డ్ బై హిజ్ ఓన్ జనరల్ పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ అతన్ని వధించి శుంగా డినాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ద డిసపియరెన్స్ ఆఫ్ ది సెంట్రల్ పవర్ మౌర్యాస్ ఫ్రమ్ ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా సా ద ఎమర్జెన్స్ ఆఫ్ మెనీ ఇండిజినస్ అండ్ ఫారెన్ రూలర్స్. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడడం అనేది జరిగింది. మెరీ ఫారెన్ రూలర్స్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, లైక్ ఇండో గ్రీక్స్ కానీ, షాకాస్ కానీ, కుషాన్స్ కానీ, వీళ్ళందరూ అధికారంలోకి రావడం అనేటువంటి జరిగింది. వెరాస్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వాజ్ అండర్ ఇండిజినస్ రూలర్స్.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాటలీపుత్ర ఏదైతే ఉందో ద కోర్ ఆఫ్ మగధ అండ్ ద కోర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఇట్ వాజ్ యాక్చువల్లీ కంట్రోల్డ్ బై శుంగాస్ ఫస్ట్, శుంగాస్ తర్వాత కన్వా వాళ్ళు రావడం అనేటువంటి జరిగింది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద డెక్కన్ ప్లాటో రీజియన్ అక్కడ శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ దట్ రీజన్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ డే ఒడిషా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి ఇట్ కేమ్ అండర్ మహామేఘవాహన డినాస్టీ. కారవేల వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్ అని చెప్పి అండ్ అతని యొక్క హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఉదయగిరి కందగిరి కేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మాట్లాడాం. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మెనీ సంగం డినాస్టీస్ దే కేమ్ ఇన్ టు ప్రామినెన్స్. చోళ, చేర, పాండ్య సామ్రాజ్యాలు ఏవైతే ఉంటాయో అవి రూల్ చేయడం అనేటువంటిది జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దే లిటరలీ డివైడెడ్ ద నార్త్ అండ్ సౌత్ ఇండియా దిస్ ఫారిన్ అండ్ ఇండిజినస్ రూలర్స్ మొత్తం భారత ఉపఖండం ఏదైతే ఉందో దాన్ని ఉత్తర భారత ఉపఖండం అండ్ పెనిన్సులర్ ఇండియాగా డివైడ్ చేయడం అనేది జరిగింది. నియర్లీ 5 centuries ఫ్రమ్ 200 BC టు 350 AD వరకు వాళ్ళు రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ టైం అరౌండ్ 200 BC టు ఆఫ్టర్ ద డిసపేరెన్స్ ఆఫ్ మౌర్యన్స్ టు 350 AD గుప్తులు వచ్చినటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ మౌర్యన్ పీరియడ్గా మనం చెప్తామన్నట్టు. మౌర్యుల తదనంతర యుగంగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్లోనే దెర్ వాజ్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేటువంటిది ఒక డీసెంట్రలైజ్ అవ్వడం అనేది జరిగింది. వేరియస్ ఎంటిటీస్ పవర్ కోసం ఒకరితో ఒకరు కాన్ఫ్లిక్ట్లో ఉండడం అనేటువంటి జరిగింది. ఒక సెంట్రల్ అథారిటీ లేనటువంటి పరిస్థితి ఆ సమయంలో ఏర్పడడం అనేటువంటి జరిగింది. అవునా? అండ్ దిస్ పీరియడ్ హ్యాస్ సీన్ కంప్లీట్ పొలిటికల్ డిసింటిగ్రేషన్ యాజ్ వెల్. రాజకీయ అనైక్యత ఏదైతే ఉంటుందో అది రాజ్యమేలడం అనేటువంటిది జరిగింది ఆ సమయంలో. బట్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్ 2 important powers wanted to take the centralized authority. They wanted to come to the driver's seat. One is Kushans in the northern part of India and second one Satavahanas in the Deccan Plateau region. What they wanted to do, they wanted to subjugate all the other small powers and they wanted to come to the power. But unfortunately their rule ended because of a lot many reasons. Again, ఎప్పుడైతే the later rulers of Kushans and దాంతో పాటు శాతవాహనాస్ were weak rulers అవ్వడం వల్ల దేర్ వసల్స్ వాళ్ళ యొక్క సామంతులు ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ హోల్డింగ్ సమ్ ఇంపార్టెంట్ టెరిటరీస్. దే స్టార్టెడ్ వేలింగ్ దేర్ పవర్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ టెరిటరీస్. దట్ ఈస్ హౌ దే లాస్ ద పవర్. అండ్ దిస్ ఎక్లిప్స్ ఆఫ్ ద కుషాన్స్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ శాతవాహనస్ ఇన్ ద డక్కన్ వీళ్ళ యొక్క సామ్రాజ్యం వీళ్ళ యొక్క పాలన ఎప్పుడైతే అస్తమించడం అనేది జరిగిందో అరౌండ్ 3rd century AD ఇట్ అష్యూర్డ్ ఎ పీరియడ్ ఆఫ్ పొలిటికల్ డిసింటిగ్రేషన్. అగైన్ చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయి సెవరల్ మైనర్ పవర్స్ న్యూ రూలింగ్ ఫ్యామిలీస్ అనేటువంటి రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల తర్వాత ఈ డెక్కన్ ప్లాటో రీజన్ అనేటువంటిది ఇక్ష్వాకుల పాలనలోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కుషానుల తర్వాత దేర్ టెరిటరీస్ వర్ షేర్డ్ బై స్మాల్ రూలర్స్ అండ్ మైనర్ పవర్స్. అండ్ అరౌండ్ దిస్ టైమ్ దేర్ ఎమర్జ్డ్ an important power in the northern and central part of India, that is the Gupta Empire. ఈ స్మాల్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వీక్నెసెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి గుప్త సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఆఫ్టర్ ద మౌర్యాస్ గుప్తాస్ రియలైజ్ ద పొలిటికల్ యూనిఫికేషన్ ఆఫ్ నార్త్ ఇండియా. కంప్లీట్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఒకరి కంట్రోల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. అండ్ దేర్ ఎంపైర్ కవర్డ్ మచ్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలో మీరు ఇక్కడ చూస్తే చాలా ప్రాంతం వరకు వాళ్ళు తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ద గుప్తా ఏజ్ వాజ్ కన్సిడర్డ్ టు బి ద సెకండ్ గ్లోరియస్ ఎపోక్ ఇన్ ద అనల్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. సో భారత ప్రాచీన చరిత్ర చూస్తే ఫస్ట్ గ్రేట్ గ్లోరియస్ ఎపోచ్ అనేటటువంటిది ఎవరండర్లో ఉంది? మౌర్యన్ టైమ్స్లో ఒక గొప్ప కాలం, ఒక గొప్ప ఫేజ్ నడవడం అనేది జరిగింది. అండ్ అగైన్ ద సెంట్రలైజ్డ్ పవర్ అనేటటువంటిది గుప్తులు చేజెక్కించుకోవడం వల్ల ఒక కేంద్రీకృత పాలన ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల సెకండ్ గ్లోరియస్ ఎపోక్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద హిస్టారియన్స్ దే క్లైమ్ దట్ Gupta period was a period of efflorescence. Gupta period was a period of golden age. Gupta period was a period of classical age అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. బికాస్ ఆల్ డొమైన్స్ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్ దే ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద వరల్డ్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ క్లాసిక్ ఏజ్ అనేటటువంటి దాన్ని ఎవరి టైంని పిలవడం అనేది జరుగుతుంది? ద పీరియడ్ వేర్ ద క్లాసిక్ గ్రీక్ అండ్ రోమన్ సివిలైజేషన్స్ ఫ్లరిస్డ్ బిట్వీన్ 8th century BC టు అరౌండ్ 5th century AD. ఆ మొత్తం కాలం ఏదైతే ఉందో దాన్ని క్లాసికల్ ఏజ్ లేదా ఏజ్ ఆఫ్ యాంటిక్విటీ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. బికాస్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఏం జరిగింది? దెర్ వాజ్ ఎన్ ఎమర్జెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ పొలిటికల్ స్ట్రక్చర్. ఒక సిగ్నిఫికెంట్ పాలిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో డెవలప్ అవ్వడం అనేటువంటి జరిగింది.
పీస్ అండ్ స్టెబిలిటీ అనేటటువంటిది ఆ సమయంలో అరౌండ్ గ్రీస్, అరౌండ్ మెడిటరేనియన్ రీజన్ ఎన్ష్యూర్ అవ్వడం అనేది జరిగింది. ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ గుప్తాస్ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎన్ష్యూర్ చేయడం వల్ల దిస్ పీరియడ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియాని క్లాసికల్ ఏజ్ ఆఫ్ ఇండియా అంటారు, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని కూడా, ఏన్షియంట్ ఇండియా అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. దీస్ థింగ్స్ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ పార్ట్. దెర్ ఈస్ నో నీడ్ టు వరీ అట్ ఆల్. నేను రెనెసా చెప్పేటప్పుడు, మిడివల్ టైమ్స్లో వచ్చినటువంటి రెనెసా పీరియడ్ చెప్పేటప్పుడు ద క్లాసిక్ ఏజ్, ద ఏజ్ ఆఫ్ యాంటిక్విటీ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ విల్ బి అండర్స్టాండింగ్ వెరీ వెరీ ఈజీలీ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? డోంట్ వరీ అట్ ఆల్. And the huge Gupta empire stretched across northern part of India, ఉత్తర భారతదేశం, and the central part of India, and దాంతోపాటు పార్ట్స్ ఆఫ్ సదర్న్ ఇండియా యాజ్ వెల్. ముఖ్యంగా ఈస్ట్ కోస్టల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ వరకు స్ట్రెచ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అరౌండ్ 320 AD టు 550 AD, క్రీస్తు శకం 320 సంవత్సరం నుంచి 550 సంవత్సరం వరకు, ఇన్ అండ్ అరౌండ్ 230 years వీళ్ళు రీల్ చేయడం అనేది జరిగింది. ది కన్సాలిడేటెడ్ పవర్ ఇన్ ద నార్థన్, సెంట్రల్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సదర్న్ ఇండియా యాజ్ వెల్. అండ్ గుప్తా ఏజ్ హ్యాస్ సీన్ గ్రేట్ రూలర్స్ యాజ్ వెల్, లైక్ సముద్రగుప్త. దేర్ విల్ బి సమ్ పీపుల్, యు నో, ది షేప్ ద హిస్టరీ ఆఫ్ అవర్ ల్యాండ్ కంప్లీట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ, గౌతమ బుద్ధ, అశోక ద గ్రేట్, సముద్రగుప్త, హర్షవర్ధన, బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ, అక్బర్ ద గ్రేట్, మహాత్మా గాంధీ, etc. When you know about these personalities in my words, in my history classes, that will be a different game altogether. You will enjoy reading about these personalities. You will definitely enjoy visualizing all those events. Okay, ఒకసారి మనం ప్లాన్ చేద్దాం. ఒకసారి నేను డీటెయిల్గా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఇంకొక సెషన్లో. రైట్? సో యాజ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ about the political landscape of India during that particular time and the background against which Guptas laid the foundation of their empire. గుప్తులు ఏ పరిస్థితుల్లో అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగిందో మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది కాబట్టి నౌ లెట్ us discuss the religious landscape of those times. సో అప్పుడు రిలీజియన్ అనేటటువంటిది, మత పరిస్థితులు అనేటటువంటి ఎలా ఉన్నాయి? బికాస్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ దే బోత్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్. సో అందుకే ఫస్ట్ నేను ఎప్పుడు పొలిటికల్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాను, రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నాను, అండ్ అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో వాట్ మేడ్ దీస్ రిలీజియస్ ప్రపోనెంట్స్ come up with these architectural elements and architectural expression, why these people are coming up with some different unique architectural elements. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్తో ఎందుకు ముందుకు వస్తుంది, ఇవన్నిటిని నేను బేసిక్ బ్యాక్గ్రౌండ్ని అందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, రైట్ అమ్మ. సో ఇప్పుడు రిలీజియస్ ల్యాండ్స్కేప్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం, దాని గురించి మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at the religious landscape. So we can categorize the Gupta rulers into two parts. One is early Gupta rulers, second one later Gupta rulers. Early Gupta rulers were actually patronized Buddhism. బౌద్ధ మతం ఏదైతే ఉందో దాన్ని ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ later Gupta rulers, they were actually Brahmanical rulers. బ్రాహ్మణిజం ఏదైతే ఉందో, వేదిక్ బ్రాహ్మణిజం, అది ప్రామినెన్స్లోకి రావడం అనేటువంటి జరిగింది డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లేటర్ గుప్తా రూలర్స్. సో సిన్స్ ద ఎర్లీ గుప్తా రూలర్స్ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం, దే వర్ ప్రిడామినెంట్లీ బుద్ధిస్ట్. దే కంటిన్యూడ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో భాగంగా మనం ఏం మాట్లాడుకుంటాం? ఫస్ట్ థింగ్ స్తూపాస్ గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ దీస్ ఎర్లీ గుప్తా రూలర్స్ దే కంటిన్యూడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ స్తూపాస్. అండ్ సెకండ్ ఏంటంటే కేవ్ ఆర్కిటెక్చర్. కేవ్ ఆర్కిటెక్చర్లో మనకు రెండు కనిపిస్తాయి. మౌర్యన్ టైంలో స్టార్ట్ అయినటువంటి విహారాస్ మీన్స్ రెసిడెన్షియల్ హాల్స్ ఆర్ రెస్ట్ హౌసెస్ ఫర్ బుద్ధిస్ట్ మాంక్స్ అని చెప్పుకున్నాం. అండ్ సెకండ్ వన్ ఈ చైత్యాస్ మీన్స్ ప్రేయర్ హాల్స్. సో దిస్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అండ్ జైన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉన్నాయో అవి క్లైమాక్స్కి చేరుకోవడం అనేది జరిగింది డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎర్లీ గుప్తా రూలర్స్, గుర్తుపెట్టుకోండి. And since the later Gupta rulers, they patronized Brahmanism and they were predominantly Brahmanical rulers. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటి జరిగిందనమాట. సో నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ దిస్ కేవ్ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో అది ఎలా ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది, దాని గురించి మాత్రమే ఈ క్లాస్లో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో లేటర్ గుప్తా రూలర్స్ టైంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది, ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. వెరస్ ఎర్లీ గుప్తా రూలర్స్లో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. దో ద లేటర్ గుప్తా రూలర్స్ దే వర్ ప్యాట్రోన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం, ది షోడ్ ఎగ్జాంపులరీ టాలరెన్స్ ఫర్ ఆల్ ద అదర్ రిలీజియన్స్. అన్ని మతాలు ఏవైతే ఉంటాయో వాటికి
సమాన ప్రాతినిధ్యం కల్పించారు. పరమత సహనం ఏదైతే ఉంటుందో అది కలిగి ఉండడం అనేటువంటిది జరిగింది. అందుకే ఈవెన్ లేటర్ వేదిక్ టైమ్స్లో కూడా వీ కెనాట్ సీ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ స్తూపాస్ ఆర్ విహారాస్ ఆర్ చైత్యాస్. టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో భాగంగా వీటిని డిస్ట్రాయ్ చేయడం కానీ ఇవేవి చేసేవాళ్ళు కాదు. దే జస్ట్ ట్రై టు ఎక్స్పాండ్ ఆన్ దీస్ కేవ్ ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ అజంతా కేవ్స్ చూడండి. మనం అజంతా కేవ్స్ గురించి లాస్ట్ క్లాస్లో కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. లేటర్ మౌరియన్ పీరియడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం. లేటర్ మౌరియన్ పీరియడ్లో అజంతా కేవ్స్ ఓన్లీ బుద్ధిజంకి సంబంధించి ఉండేవి. బట్ గుప్తా టైంకి వచ్చేటప్పటికి ఈ బుద్ధిస్ట్ కేవ్స్తో పాటు హిందూయిజంకి సంబంధించినటువంటి కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. దే నెవర్ డిస్ట్రాయిడ్ ద ప్రీవియస్ బుద్ధిస్ట్ కేవ్ ఆర్కిటెక్చర్, రిమెంబర్ దట్. అండ్ త్రూఅవుట్ ద సబ్ కాంటినెంట్ there were 3 principal deities worshipped, especially in the northern and central part of India. విష్ణుమూర్తిని ఆరాధించడం అనేటువంటిది జరిగేది. అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా శివుణ్ణి ఆరాధించడం అనేది జరిగింది. అండ్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా శక్తి వర్షిప్ అనేటువంటిది ఉండేది. పార్వతీదేవిని, లక్ష్మీదేవిని వీళ్ళని పూజించడం అనేటువంటిది జరిగేదమ్మ. అండ్ మలాబర్ కోస్ట్ అండ్ సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా శక్తి వర్షిప్ అనేటువంటిది ఆ సమయంలో కనిపించేది. సో సిన్స్ ద రిలీజియస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ డైవర్స్, we can witness different architectural forms in various parts of Indian subcontinent. North and central part of India lo different architectural forms, different types of temples. Eastern part of India lo different types of temples, whereas southern part of India lo different types of temples emerge avadam ayetటువంటి జరిగింది. Different architectural elements ఏవైతే ఉంటాయో వాటిని మనం గమనించవచ్చు, right? But one thing you must remember is during the period of Gupta rulers, one religion that came into prominence largely is Vedic Brahmanism. ఎందుకంటే గుప్తాస్ ఆర్ యాక్చువల్లీ సెకండ్ సెంట్రలైజ్డ్ పవర్, ఇజంట్ ఇట్, ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఫస్ట్ మౌరియన్స్ని మనం చూడడం అనేది జరిగింది. సిన్స్ మౌరియన్స్ వర్ గ్రేట్ ప్యాట్రాన్స్ ఆఫ్ బుద్ధిజం, మనకి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్ ఎలా స్టార్ట్ అయిందో మనం చెప్పుకున్నాం. మన గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత దిస్ బుద్ధిస్ట్ సంఘాస్ ఏవైతే ఉంటాయో ది స్టార్టెడ్ ఇన్స్టిట్యూషనలైజింగ్ బుద్ధిజం. బుద్ధిజంని ఇన్స్టిట్యూషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు, బుద్ధిజంని ప్రాపగేట్ చేసే ప్రయత్నం చేశారు. బుద్ధిజం సర్వైవల్కి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరిగింది. బుద్ధిస్ట్ సర్వైవల్ కోసం వాళ్ళు ఏం చేశారు, డిఫరెంట్ ఎగ్జిస్టెంట్ బుద్ధిస్ట్ మాంగ్స్ లేకపోతే బుద్ధిస్ట్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ లేదా పిలిగ్రిమేజ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్తూపాస్ అని చెప్పి మనం మాట్లాడాం, ఇజంట్ ఇట్? అండ్ స్తూపాస్ బుద్ధిజం యొక్క సర్వైవల్ కోసం మాత్రమే యాక్ట్ చేయలేదు, బట్ బుద్ధిజం స్ప్రెడ్ కూడా యాక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే స్తూపాస్ మేజర్లీ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ లేకపోతే పీపుల్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు, దీస్ రివర్ వ్యాలీస్ ఏవైతే ఉంటాయో అక్కడ కన్స్ట్రక్ట్ చేయబడడం అనేటువంటిది జరిగేది. సో అక్కడ ఉండేటటువంటి ది స్తూపాస్ యాక్టెడ్ యాజ్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అనమాట ఫర్ ద రిలీజియన్ ఆఫ్ బుద్ధిజం, ఇజంట్ ఇట్? త్రూ దిస్ ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్, ఆర్కిటెక్చర్ ద్వారా బుద్ధిజం ఏదైతే ఉందో దాని సర్వైవల్ అండ్ దాన్ని ప్రాపగేట్ చేసేటటువంటి ప్రయత్నం ఆ సమయంలో జరిగింది. అండ్ దాంతోపాటు రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫ్రేమ్ చేయడంలో భాగంగా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్పుకున్నాం. మనం డీటెయిల్డ్గా మెయిన్స్ పర్స్పెక్టివ్ ద హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనకి గుప్తా రూలర్స్ ఎప్పుడైతే సెంట్రలైజ్డ్ పవర్గా మారడం అనేది జరిగిందో, సిన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ గుప్తా రూలర్స్ ఆర్ లేటర్ గుప్తా రూలర్స్ కాబట్టి, సిన్స్ ద ప్యాటర్నైజ్డ్ బ్రాహ్మణిజం కాబట్టి, దెన్ స్టార్టెడ్ ఇన్స్టిట్యూషనలైజింగ్ వేదిక్ బ్రాహ్మణిజం. సో నెక్స్ట్ ఇంకొక రూలర్ వస్తే, ఒక బుద్ధిస్ట్ రూలర్ వచ్చినా లేకపోతే ఎవరైనా వచ్చినా, వేదిక్ బ్రాహ్మణిజం అనేటటువంటిది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వకూడదు, కొత్త మతం ఏమైనా ఆవిర్భవించిన. సో అందుకే సర్వైవల్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణిజం was very important. Even spread of Vedic Brahmanism is very important. అందుకే to institutionalize what they did, the followers of Vedic Brahmanism came up with many religious texts. చాలా గ్రంథాలతో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ స్టార్టెడ్ కమింగ్ అప్ విత్ మెనీ వర్షిపింగ్ మెనీ ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణుమూర్తి అవతారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆరాధించడం అనేటువంటిది మొదలైంది. వై? ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ ఆర్ spread of the religion. See, in society we will have people with different opinions. Some people consider having one wife is supreme thing, and some people may favor to having multiple wives, and some people may favor the celibacy, that is brahmacharya, isn't it? So different people kosam to cater the interests of various people, different gods they were emerged actually. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ వైఫ్ అనేటటువంటి ఉండడం గ్రేట్ థింగ్ అనుకునే వాళ్ళు, దే వర్షిప్ రామ, దే కెన్ వర్షిప్ రామ. అండ్ మల్టిపుల్ వైఫ్స్ అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ని ఫేవర్ చేసేటువంటి వాళ్ళు, దే మే వర్షిప్, దే మే గెట్ ఇంట్రెస్టెడ్, దే మే గెట్ ఇంక్లైన్ టువర్డ్స్ కృష్ణ. అండ్ సమ్ పీపుల్ హూ ఫేవర్ ద సెలిబసీ ఆర్ బ్రహ్మచర్య, దే మే ఫేవర్ లార్డ్ హనుమాన్ ఆర్ ఆంజనేయ. అర్థమైందా?
సో ఇన్ ఆర్డర్ టు మూవ్ ఎ లాట్ మెనీ పీపుల్ ఇన్ టు ద బ్రాహ్మణిజం, సో బ్రాహ్మణిజం అనేటటువంటి సర్వైవ్ అవ్వాలన్నా స్ప్రెడ్ అవ్వాలన్నా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ పాలసీస్తో ముందుకు రావాలి. దట్ ఈస్ హౌ ఇంకార్నేషన్స్ యాక్చువల్లీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అకార్డింగ్ టు హిస్టారియన్స్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద ప్రాక్టీస్ కాల్డ్ అగ్రహార. See, people listen to only those who are in power, those who are influential. ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటారో, ఎవరైతే ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళనే పీపుల్ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆల్వేస్ లుక్ ఎట్ టాపర్ స్టాక్స్, యూ ఆల్వేస్ లుక్ ఎట్ ద స్ట్రాటజీస్ ఫ్రమ్ ద టాపర్స్. వై? దే యాక్చువల్లీ ప్రూవ్డ్ దేర్ మెటల్. అండ్ దాంతోపాటు వాళ్ళు ఈ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. దేర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ రిలయబిలిటీ, దేర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ credibility with them, right? Because they proved it, they were very influential. వాళ్ళు ఏం చెప్పినా కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ప్రిపేర్ అవ్వమంటే ఆ విధంగా ప్రిపేర్ అవుతారు. ఈ పుస్తకాలు కొనుక్కోండి, ఆ పుస్తకాలు చదవండి, నేను అదే చదివానంటే అదే చదవడం అనేది జరుగుతుంది. అవునా కదా? ద సేమ్ వే అగ్రహార ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే, దీస్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే రిచ్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, దే యూస్ టు గ్రాంట్, దే యూస్ టు గివ్ ల్యాండ్స్ అండ్ డిఫరెంట్ పాకెట్స్ ఆఫ్ ల్యాండ్స్ టు దీస్ ప్రీస్ట్స్ అనమాట. బ్రాహ్మణిక్ ప్రీస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన ధర్మాలు చేయడం అనేటువంటిది జరిగేది. వై? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యూడలిజం. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్యూడ్ అంటే ల్యాండ్ బేస్డ్ ఐడియాలజీని, ఇజం అంటే ఐడియాలజీ, ల్యాండ్ బేస్డ్ ఐడియాలజీని ఫ్యూడలిజం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్యూడలిజం ఎంఫసైజెస్ ఆన్ ద ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్ మీద అది ఎంఫసైజ్ చేయడం అనేది జరుగుతుంది. ల్యాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సుప్రీం వెల్త్, ప్రైమ్ వెల్త్గా ట్రీట్ చేయబడడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో టు మేక్ దీస్ ప్రీస్ ఇన్ఫ్లుయెన్షియల్ అగైన్, మనకి ప్రీ మౌర్యన్ టైమ్స్ ఎప్పుడైతే బుద్ధిజం, జైనిజం లాంటి శ్రమణ ట్రెడిషన్ ఎమర్జ్ అవ్వక ముందు వేదిక్ బ్రాహ్మణిజం అనేటటువంటిది పీక్ స్టేజ్లో ఉండడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణిక్ డామినెన్స్ అనేటటువంటిది ఉండేది. అగైన్ ద బ్రాహ్మణిక్ డామినెన్స్ అనేటటువంటిది ఎన్షూర్ చేయాలంటే ద సుప్రీం వెల్త్, దట్ ఈస్ ల్యాండ్ ఏదైతే ఉందో ఎంతో కొంత వాళ్ళ చేతుల్లో ఉండాలి తప్పకుండా. అలా ఉంటేనే దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ సుప్రీం, దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫ్లుయెన్షియల్, ఇజంట్ ఇట్? Only when they are considered as influential, people will listen to them, people will follow their rules and restrictions. That is the reason why, in order to institutionalize, in order to consolidate this Vedic Brahmanism, అగ్రహార ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇన్ లైన్ విత్ ఫ్యూడలిజంలో కూడా మనకు ఒక స్ట్రిక్ట్ హైరార్కీ అనేటువంటిది ఉంటుంది. కింగ్స్ కింద వసల్స్ కింద లార్డ్స్ కింద నైట్స్ కింద దీస్ కామన్ పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ప్లేస్ చేయబడి ఉంటుంది, ఒకరి కింద ఒకరు. మీరు హిందూయిజం చూసినా దేర్ విల్ బి లార్డ్స్ అండ్ దేర్ సబార్డినేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రామ అండ్ ఆంజనేయ, ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ గణేష్ అండ్ మూషిక, లార్డ్ శివ అండ్ నంది. మీ ఈ టైప్ ఆఫ్ హైరార్కీ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి హిందూయిజంలో కనిపిస్తుంది అనమాట. ఫ్యూడలిజం యాజ్ అన్ ఐడియాలజీ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ యాక్చువల్లీ యూరోప్లో మనకి ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ రోమన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవడం అనేది జరిగింది. డ్యూరింగ్ 7th century AD రావడం అనేది జరిగింది. ఫ్యూడలిజం దానికంటే ముందే శాతవాహన టైంలోనే స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఈవెన్ శాతవాహనాస్ యూజ్ టు గివ్ గ్రాంట్స్ టు దీస్ పీపుల్. శాతవాహనాస్ ఆర్ ఆల్సో బ్రాహ్మణికల్ రూలర్స్. మీ అందరికీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు కూడా భూదానాలు ఏవైతే ఉంటాయి అవి కూడా బ్రాహ్మణులకి చేయడం అనేటువంటి జరిగింది. సో వై దిస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? ఇన్ ఆర్డర్ టు కన్సాలిడేట్ ద రిలీజన్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణిజం. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్ అమ్మ. సో టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి విరివిగా కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. జస్ట్ లైక్ మౌర్యన్ టైమ్స్లో స్తూపాస్ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగిందో, ముఖ్యంగా ఎక్కువ మంది పీపుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఉండేటటువంటి హైలీ డెన్స్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎలా అయితే స్తూపాలు కన్స్ట్రక్ట్ చేయబడ్డాయో ముఖ్యంగా, అండ్ దాంతోపాటు ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో స్ట్రాటజికల్ ట్రేడ్ రూట్స్ మధ్యలో ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేయబడ్డాయో టెంపుల్స్ కూడా ఎక్కువగా రివర్ వ్యాలీస్ పక్కన లేకపోతే వాటర్ బాడీస్ పక్కన కన్స్ట్రక్ట్ చేయబడడం మొదలైందనమాట. దెన్ స్టార్టెడ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ న్యూమరస్ టెంపుల్స్. చాలా ఎక్కువ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసేవారు. దిస్ టెంపుల్స్ యాక్టెడ్ యాజ్ బిల్ బోర్డ్స్, దిస్ టెంపుల్ యాక్టెడ్ యాజ్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్గా ఈ టెంపుల్స్ అనేటటువంటివి పనిచేసేవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ అండ్ అరౌండ్ ఎక్కువ డస్ట్బిన్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపించాయి అనుకోండి, పీపుల్ విల్ ఆల్వేస్ ఫాలో ద ఈజీ థింగ్, రైట్? డస్ట్బిన్స్ కనిపించినప్పుడు పీపుల్ ఏం చేస్తారు? తప్పకుండా డస్ట్బిన్లో చెత్త వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏటీఎంస్ ఎక్కువగా మనకు కనిపించేటప్పుడు పీపుల్ ఆర్ ఎంకరేజ్ టు విత్డ్రా దేర్ మనీ. వెన్ ద మనీ ఈజ్ ఇన్ దేర్ పాకెట్స్ దే టెన్ టు స్పెండ్. సో అందుకే గవర్నమెంట్ స్పెండింగ్ని ఎంకరేజ్ చేయాలంటే ఎక్కువ ఏటీఎంలు ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం స్కానర్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. వెన్ యూ లుక్ ఎట్ ద స్కానర్ ఫర్ మెనీ టైమ్స్ యూ విల్ డెఫినెట్లీ బీ ఎంకరేజ్ టు యూజ్ దట్ పర్టికులర్
థింగ్, అవునా కదా? ఈవెన్ మనకి ముసలి వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే పూలు అమ్ముకునే వాళ్ళు కానీ వాళ్ళు కూడా పేటిఎం స్కానర్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. బికాస్ దట్ ఎంకరేజెస్ పీపుల్ టు స్పెండ్, పీపుల్ టు టేక్ మనీ అవుట్ ఆఫ్ దేర్ పాకెట్స్. ద సేమ్ వే ఈవెన్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అడ్వర్టైజ్మెంట్స్ బోర్డుగా యాక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. వెన్ టెంపుల్స్ ఆర్ ప్లేస్డ్ ఆల్ అరౌండ్ us, what happen? People are encouraged to enter into the temple. People are encouraged to look at the carvings of the temple. People are encouraged to experience the tradition, experience the customs, experience the rules and restrictions, etc. Then people will come into Brahmanism, right? ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూస్తే మీరు ఒక అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక ప్రొడక్ట్ మీరు సెర్చ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షూస్ సెర్చ్ చేశారనుకోండి, మీ సోషల్ మీడియా పేజెస్లో అవే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. బికాజ్ ఎక్కువ సార్లు కనిపించినప్పుడు యూ టెన్ టు బై దెమ్, యూ టెన్ టు గెట్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ ట్రాప్. అందుకే స్తూపాస్ ఫర్ ఇన్స్టిట్యూషనలైజ్, స్తూపాస్ ఫర్ కమిషన్ డ్యూరింగ్ బుద్ధిస్ట్ మౌర్యన్ టైమ్స్, అండ్ ఈవెన్ టెంపుల్స్ ఫర్ కమిషన్ డ్యూరింగ్ గుప్తాస్ టైమ్స్. రైట్, మీకు ఇంత హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంత హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే మెయిన్స్లో క్వశ్చన్స్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ యూ విల్ ఫాలో దట్ క్రొనాలజీ. అంటే వితౌట్ మగ్గింగ్ అప్ మీకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, ఎప్పుడు ఎవరు ఏది ఎంకరేజ్ చేస్తున్నారో తెలుసు. సో మీరు ఈజీగా ప్రిలిమ్స్లో కొద్దిగా ట్విస్ట్ చేసేటటువంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు వాటిని ఆన్సర్ చేయగలుగుతారన్నమాట. డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్, నో వే. Delivering quality at all the times is the utmost priority of Tara IAS. That's why we always design the classes in such a way that you enjoy the journey, okay? You enjoy learning, right? So one thing I'm asking from your end, so మీ క్లాసెస్ నచ్చుతున్నట్టయితే, if you think like these classes are adding value to your preparation, డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఎంత క్వాలిటీ క్లాసెస్ అనేవి ఉన్నాయో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దిస్ ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్, దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుప్తా ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడదాం. అండ్ నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి ఈ పర్టికులర్ క్లాస్లో మాట్లాడట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. కన్సిడరింగ్ ద వెయిటేజ్ దట్ యూపీఎస్సీ గివ్స్ టు టెంపుల్ ఆర్కిటెక్చర్, నేను నెక్స్ట్ చాప్టర్లో సెపరేట్గా టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాను. బట్ ఫర్ నౌ కేవ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో, కేవ్ ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ అయింది, అజంతా, ఎల్లోరా కేవ్స్ అనేటటువంటివి ఎలా మారాయి విత్ రెస్పెక్ట్ టు ద చేంజ్ ఇన్ రిలీజియస్ ల్యాండ్స్కేప్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్, ఇవన్నింటి గురించి మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకుందాం. ఓకేనా? వింటారా? మరి వినండి. సో నౌ లెట్ us look at the architectural elements during గుప్తా పీరియడ్. ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది ఎలా ఉండేదో మనం మాట్లాడదాం. ప్రిడామినెంట్లీ కేవ్ ఆర్కిటెక్చర్ కనిపించేది, అండ్ దాంతోపాటు టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపించడం అనేటువంటిది జరిగేది. అండ్ స్తూపా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో ఈ సమయంలో కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. ఓన్లీ వన్ స్తూపా వారణాసికి దగ్గరలో ఉన్నటువంటి సారనాథ్లో ధమేక్ స్తూపా ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటిది జరిగిందన్నమాట. ఓకే, స్తూపాస్ నాట్ మచ్ ప్రిడామినెంట్ ఇన్ గుప్తా ఆర్కిటెక్చర్, బట్ కేవ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో త్రూఅవుట్ మనం చూస్తే న్యూ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ అనేటటువంటివి కేవ్ ఆర్కిటెక్చర్ కొత్తగా యాడ్ అవ్వకపోయినా గుప్తా టైంలో, బట్ కానీ మ్యూరల్ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అయినాయి. అంటే కేవ్స్ యొక్క వాల్స్ మీద పెయింటింగ్స్ వేయడం అనేటటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో అది గుప్తా టైంలో స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ టూ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యూరల్ పెయింటింగ్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి నేను దిస్ పర్టికులర్ క్లాస్లో మాట్లాడదలుచుకోలేదు, బికాస్ సెపరేట్గా ఒక సెషన్ అనేటువంటిది మనం చేస్తాము టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి. So as far as temple architecture is concerned, we will be discussing Ajanta caves in today's session. Ajanta is a series of rock cut caves in the Sahyadri ranges, that is Western Ghats lo on Baghora river ఒడ్డున ఉన్నటువంటి కేవ్స్ నియర్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. మొత్తం 29 కేవ్స్ అనేటువంటి ఉంటాయి. 25 విహారాస్గా లేదా రెసిడెన్షియల్ కేవ్స్గా, 4 చైత్య లేదా ప్రేయర్ హాల్స్గా వాడబడ్డం అనేటువంటిది జరిగింది. అజంతా కేవ్స్ అనేటటువంటివి కంప్లీట్గా బుద్ధిజంకి సంబంధించినటువంటివి. అండ్ నెక్స్ట్ మనం ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడతాం. ఎల్లోరా కేవ్స్ ఫర్ అనదర్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ కేవ్ ఆర్కిటెక్చర్గా చెప్పొచ్చు.
అజంతా కేవ్స్కి సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఇవి ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దే ఆర్ గ్రూప్ ఆఫ్ 34 కేవ్స్. మొత్తం 34 ఉంటాయి. ఈ 34లో 17 కేవ్స్ బ్రాహ్మణికల్ కేవ్స్ అండ్ 12 బుద్ధిస్ట్ కేవ్స్, 5 జైన్ కేవ్స్. గుప్తా పీరియడ్లోనే ఈ పర్టికులర్ కేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. వేరే అజంతా కేవ్స్ చూస్తే పోస్ట్ మౌరియన్ టైంలోనే వాటి యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. బట్ మ్యూరల్ పెయింటింగ్స్ అండ్ అదర్ యాడెడ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి అజంతా కేవ్స్కి గుప్తా టైంలో యాడ్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా. నెక్స్ట్ మనం మాట్లాడుకునేటటువంటిది బాగ్ కేవ్స్. ప్రెజెంట్ డే మధ్యప్రదేశ్లోని బాగ్నీ రివర్ ఏదైతే ఉందో దాని ఒడ్డున ఉన్నటువంటి కేవ్స్ అమ్మ. 9 బుద్ధిస్ట్ కేవ్స్ అనేటటువంటి ఉంటాయి. అరౌండ్ 5th to 6th century AD, క్రీస్తకం 5 నుంచి 6వ శతాబ్దం మధ్యలో ఈ కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. యాజ్ ఫార్ as ద ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఆర్ కన్సర్న్ వెరీ సిమిలర్ టు అజంతా కేవ్స్ గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. మోస్ట్ సిగ్నిఫికెంట్ కేవ్ ఏంటి అంటే రంగ్ మహల్ కేవ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే జునాగఢ్ కేవ్స్. నేను వీటి గురించి చెప్తాను, డీటెయిల్గా మాట్లాడదాం, డోంట్ వరీ. జునాగఢ్ కేవ్స్ గుజరాత్లోని జునాగఢ్ డిస్ట్రిక్ట్లో మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ కేవ్స్లో డిఫరెంట్ సైట్స్ అనేటటువంటి మనకు కనిపిస్తాయి. కప్రా కొడియా కానీ, బాబా పయార్ కానీ, ఉపార్ కోట్ కానీ ఇలాంటివి కనిపించడం అనేటువంటి జరుగుతుంది. వాటి గురించి కూడా మనం మాట్లాడతాం. అదే నెక్స్ట్ ఇంపార్టెంట్ కేవ్స్ ఏంటి అంటే మండపేశ్వర్ కేవ్స్. సో లేట్ గుప్తా పీరియడ్లో డెవలప్ అయినటువంటి బ్రాహ్మణికల్ కేవ్స్గా చెప్పొచ్చు. బట్ లేటర్ క్రిస్టియన్ కేవ్గా ఇది కన్వర్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో నటరాజ్ స్కల్ప్చర్ యొక్క రిమైన్స్, సదాశివ యొక్క స్కల్ప్చర్ రిమైన్స్ అండ్ అర్ధనారీశ్వరిని స్కల్ప్చర్ శిల్పం ఏదైతే ఉందో వాటి యొక్క రిమైన్స్ అనేటటువంటివి, అవశేషాలు అనేటువంటివి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఉదయగిరి కేవ్స్. మనం పోస్ట్ మౌరియన్ టైంలో మాట్లాడినటువంటి ఉదయగిరి, కందగిరి కేవ్స్ అవి వేరు, అవి ఒడిశాలో ఉంటాయి. వెరాజ్ దీస్ ఉదయగిరి కేవ్స్ అనేటటువంటి విదిశాలో ఉండడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్లోని విదిశాలో ఉండడం అనేది జరిగింది. ఎర్లీ 5th centuryలో డెవలప్ అయినటువంటివి. ఇక్కడ చాలా స్కల్ప్చర్స్, చాలా శిల్పాలు ఏవైతే ఉంటాయో బయటపడడం అనేటువంటి జరిగింది. వరాహ స్కల్ప్చర్ కానీ, దట్ ఈస్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. వరాహ అవతారం గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. అండ్ దిస్ కేవ్స్ వర్ డెడికేటెడ్ టు లార్డ్ శివ, నరసింహ అండ్ దాంతోపాటు నారాయణ అండ్ స్కంద. అండ్ నెక్స్ట్ మనం ఈ కేవ్స్ గురించి మాట్లాడిన తర్వాత స్తూపాస్ గురించి సింపుల్గా మాట్లాడుకుంటాం. ధమేక్ స్తూపా ఎట్ సారనాథ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్తూపా డెవలప్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్. దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ నేను ఓన్లీ ఆర్కిటెక్చర్ మాత్రమే ఈ చాప్టర్లో మాట్లాడుతాను. ఆర్ట్ ఫార్మ్స్ లైక్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటాయో వేరే చాప్టర్లో, 3rd చాప్టర్లో డిస్కస్ చేస్తాం. 2nd చాప్టర్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ సెపరేట్గా మనం మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. నేను అకార్డింగ్ టు ద డిమాండ్స్ ఆఫ్ దిస్ ఎగ్జామ్, అకార్డింగ్ టు ద వెయిటేజ్ గివెన్ టు ఈచ్ టాపిక్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జామ్ నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఐ ఫాలో ఏ పర్టికులర్ సిస్టమ్. ఈ సిస్టమ్ని ఫాలో అవ్వండి, కన్ఫామ్గా ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు 1 by 1 ఈచ్ కేవ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి, క్లియర్గా అర్థమవుతుందమ్మా. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద కేవ్ ఆర్కిటెక్చర్. గుప్తా పీరియడ్లో కేవ్ ఆర్కిటెక్చర్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉండడం అనేది జరిగింది. అంటే ముందు ఎలా అయితే ఉందో అలాగే కేవ్ ఆర్కిటెక్చర్ ఉండేది. బట్ ద ఓన్లీ యాడెడ్ ఫీచర్ ఏంటి అంటే మ్యూరల్ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో దే కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అంటే ఒక హార్డ్ సర్ఫేస్ మీద, వాల్స్ మీద వేసేటటువంటి పెయింటింగ్స్ని మ్యూరల్ పెయింటింగ్స్గా చెప్తాం. చూడండి ఇక్కడ కేవ్ యొక్క వాల్స్ మీద ఈ పెయింటింగ్ అనేటటువంటిది ఎంత చక్కగా వేయబడ్డం అనేటువంటిది జరిగిందో. అండ్ అజంతా కేవ్స్ మీద క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ రావడం అనేటువంటిది జరిగిందమ్మా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. అజంతా ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ రాక్ కట్ కేవ్స్. అంటే రాయిని తొలిచి గుహాలయాలుగా మార్చడం అనేటువంటిది జరిగింది. అండ్ హార్స్ షూ షేప్లో ఇవి కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇలా ఉంటాయి అన్నమాట, ఇదిగోండి అలా ఉంటాయి, హార్స్ షూ షేప్లో కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద సహ్యాద్రి హిల్స్ బై ద గార్జ్ ఆఫ్ వగోరా రివర్ ఇన్ ద ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లో వగోరా నది ఒడ్డున వెస్టర్న్ ఘాట్స్లో, సహ్యాద్రి హిల్స్లో ఈ కేవ్స్ అనేటటువంటివి మనకు దర్శనం ఇస్తాయమ్మా. ఇవి మొత్తం ఇట్ హ్యాస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 29 కేవ్స్. అందులో అన్ని కేవ్స్ కూడా బుద్ధిజంకి సంబంధించినటువంటివే. అందులో 25 బుద్ధిస్ట్ విహారాస్ అంటే రెసిడెన్షియల్ హాల్స్ లేదా రెస్ట్ హౌసెస్, 4 చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్గా మనం చెప్పొచ్చు. అండ్ దీస్ కేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎర్లీ గుప్తా పీరియడ్లో వకాటకా కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఫండింగ్ అనేటువంటిది, అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. వకాటకా కింగ్స్లో హరిసేన వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైనమిక్ రూలర్. And this Wakataka dynasty ruled over the regions of Madhya Pradesh, Maharashtra and the present day northern Telangana region. ఈ ప్రాంతాలను వకాటకా రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్ చేయడం అనేది జరిగిందనమాట. వాళ్ళ యొక్క ప్యాటర్నేజ్లో అజంతా కేవ్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అజంతా కేవ్స్లో ద స్కల్ప్చర్ ఆఫ్ బుద్ధ ఇన్ ద గర్భగృహ ఇస్ ఇన్ ద క్లాసికల్ మోడల్.
బుద్ధుని యొక్క విగ్రహం చాలా అద్భుతంగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ప్రేయర్ హాల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ హెవీనెస్ అనేటటువంటిది స్కల్ప్చర్స్లో ఊరికే ఉట్టిపట్టడం అనేటువంటి జరుగుతుంది. విత్ గుడ్ వాల్యూమ్ అంటే బలంగా దృఢంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దీస్ స్కల్ప్చర్స్ శిల్పాలు ఏవైతే ఉన్నాయో అండ్ యక్షీస్ స్కల్ప్చర్స్ ఆఫ్ యక్షీస్ అండ్ హారతి విత్ చిల్డ్రన్ ఆర్ సిగ్నిఫికెంట్. దీస్ కైండ్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటాయి శిల్పాలు కూడా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ద పాపులర్ బోధిసత్వ అవలోకితేశ్వర ఈస్ డెపిక్టెడ్ ఇన్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్. సో డిఫరెంట్ పెయింటింగ్స్లోను అండ్ దాంతోపాటు శిల్పాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బోధిసత్వ అవలోకితేశ్వర యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుందాం. అండ్ అజంతా కేవ్స్ అన్నింటిలోనూ ద బిగ్గెస్ట్ కేవ్ ఏంటి అంటే కేవ్ నెంబర్ 26 అండ్ ఈస్ కార్వ్డ్ విత్ ఎ వెరైటీ ఆఫ్ బుద్ధ ఇమేజెస్. బుద్ధుని యొక్క చాలా ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అత్యద్భుతంగా చెక్కడం అనేటటువంటి జరిగింది. అండ్ బిగ్గెస్ట్ వన్ బీయింగ్ ద మహాపరినిర్వాణ ఇమేజ్. మహాపరినిర్వాణ ఇస్ ద ఈవెంట్ ఆఫ్ బుద్ధాస్ డెత్. బుద్ధుడు ఇలా నిద్రించినట్టు ఉండేటటువంటి ఇదేదైతే ఉందో ఇమేజ్ ఏదైతే ఉందో అది అన్నింటికంటే పెద్ద ఇమేజ్గా చెప్పొచ్చు అనమాట. అజంతా కేవ్స్లో మొత్తం 4 చైత్యాస్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. 25 విహారాస్, 4 చైత్యాస్ అనేటటువంటివి ఉంటాయి. అండ్ ఈ 4 చైత్యాస్లో 2 చైత్యాస్ సెకండ్ అండ్ ఫస్ట్ ఏవైతే ఉన్నాయో కేవ్ నెంబర్ 9 అండ్ కేవ్ నెంబర్ 10 అవి ఎర్లియర్ ఫేజ్కి చెందినటువంటివి, ఎర్లీ గుప్తా ఫేజ్కి. అండ్ 5th century ఏడీకి చెందినటువంటివి ఇంకో 2 ఉన్నాయి. 19 and 26 ఏవైతే ఉన్నాయి ఇవి లేటర్ ఫేజ్కి చెందినటువంటివి. సో మొత్తం 9, 10, 19 and 26 ఈ 4 చైత్యాస్, మిగిలినవన్నీ విహారాస్ అమ్మ. అండ్ ఇట్ హ్యాస్ లార్జ్ చైత్య విహారాస్ అండ్ ఈస్ డెకరేటెడ్ విత్ స్కల్ప్చర్స్. సో చాలా పెద్ద విహారాస్ అనేటువంటివి కనిపిస్తాయి. అండ్ ఈవెన్ వన్ కెన్ సీ క్లియర్ ఆర్నమెంటేషన్ ఆఫ్ దీస్ విహారాస్ యాజ్ వెల్. చాలా శిల్పాలతోనూ పెయింటింగ్స్తోనూ ఎంతో అందంగా వీటిని మలచడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ అజంతా ఈజ్ ద ఓన్లీ సర్వైవింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెయింటింగ్ ఆఫ్ ద 1st century BC అండ్ 5th century ED. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందినటువంటి పెయింటింగ్ ఇప్పటికీ సర్వే అవ్వడం ఎంత గొప్ప మీరు ఆలోచించండి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అజంతా కేవ్స్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. 2016లో క్వశ్చన్ వచ్చింది, 2021లో కూడా క్వశ్చన్ అపేర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటి మీద ఒక సెపరేట్ సెషన్ అనేటువంటి చేస్తాను, ఎక్స్క్లూజివ్ సెషన్ అనేది చేస్తాను. దానిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎలా ఎనలైజ్ చేయొచ్చు, ఎలా వాల్యూ యాడెడ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి, ఇలా ప్రతిదాన్ని నేను పూర్తి స్థాయిలో డిస్కస్ చేస్తాను. నాట్ టు వరీ అట్ ఆల్. ఓకే రైట్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ద నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at ఎల్లోరా కేవ్స్. ప్రెజెంట్ డే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లోనే అజంతా కేవ్స్కి 100 kilometers దూరంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కేవ్సే ఎల్లోరా కేవ్స్ అమ్మ. దే వర్ ఎక్స్కవేటెడ్ ఫ్రమ్ ద బసాల్ట్ క్లిఫ్స్ ఆఫ్ చరణ్నంద్రి హిల్స్, వెరాస్ సహయాద్రి హిల్స్లో అజంతా కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, సో అజంతా కేవ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ 29 caves and all those caves are dedicated to Buddhism. Whereas Ellora caves, a group of 34 caves, మొత్తం 34 ఉంటాయి. అందులో 17 బ్రాహ్మణికల్ కేవ్స్, 12 బుద్ధిస్ట్ కేవ్స్ అండ్ 5 జైన్ కేవ్స్. యూపీఎస్సీ 2013లో డైరెక్ట్గా ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ దిస్ కేవ్స్ వర్ డెవలప్డ్ బిట్వీన్ 5th to 11th centuries AD. క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో ఇవి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా లేటర్ గుప్తా పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దే ఆర్ న్యూయర్ కంపేర్డ్ టు అజంతా కేవ్స్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కేవ్స్లో డైవర్స్ థీమ్స్ అనేటటువంటివి, ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. ఎందుకు? జస్ట్ బికాస్ దే డెవలప్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 600 years. 600 సంవత్సరాల కాలంలో ఇవి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి కాలక్రమేణా ఆర్కిటెక్చరల్ స్టైల్స్, థీమ్స్ అండ్ ఫీచర్స్ అండ్ సైన్స్, టెక్నాలజీ, టూల్స్ ఇవన్నీ డెవలప్ అవుతూ వస్తాయి. కాబట్టి ఇవన్నీ అడ్వాన్స్డ్గా మారుతుంటాయి. కాబట్టి డిఫరెంట్ స్టైల్స్ అనేటటువంటి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ అజంతా కేవ్స్తో పోలిస్తే ఎల్లోరా కేవ్స్లో పిల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా మ్యాసివ్గా ఉంటాయి. అండ్ అజంతా ఆల్సో ఎక్స్కవేటెడ్ డబుల్ స్టోరీడ్ కేవ్స్. అజంతా కేవ్స్లో మనకి డబుల్ స్టోరీ 2 అంతస్తుల్లో ఉన్నటువంటి గుహాలయాలు కనిపిస్తాయి. ఎల్లోరాలో మనకి 3 story కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. దే ఆర్ న్యూ అండ్ దే ఆర్ అడ్వాన్స్డ్ యాజ్ వెల్. ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఎల్లోరా కేవ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ 34 caves. అందులో 17 బ్రాహ్మణికల్, 12 బుద్ధిస్ట్ అండ్ 5 జైన్ కేవ్స్గా మనం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు బుద్ధిస్ట్ కేవ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. ద ష్రైన్ బుద్ధా ఇమేజెస్ ఆర్ బిగ్ ఇన్ సైజ్. సో బుద్ధుని యొక్క ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా బలంగా, చాలా పెద్దగా ఉండేవి అజంతా కేవ్స్తో పోలిస్తే. దే ఆర్ జనరలీ గాడెడ్ బై ది ఇమేజెస్ ఆఫ్ పద్మపాణి అండ్ వజ్రపాణి. చూడండి, ఇది బుద్ధా ఇమేజ్, ఇటుపక్క పద్మపాణి, ఇటుపక్క వజ్రపాణి. దోస్ టూ ఆర్ బోధిసత్వాస్. అండ్ మెనీ ఇమేజెస్ ఆఫ్ వజ్రాయణ బుద్ధిజం లైక్ తారా, మహామయూరి, అక్షోభ్య, అవలోకితేశ్వర, మైత్రేయ, అమితాభ ఎట్సెట్రా ఇలాంటి ఇంపార్టెంట్ గాడ్స్ అండ్ గాడెసెస్ రిలేటెడ్ టు వజ్రాయణ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం
వాళ్ళ యొక్క ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుందమ్మ. బుద్ధిజంలో 3 సెక్ట్స్ ఉంటాయి. ఒకటి హీనాయాన, సెకండ్ మహాయాన, మూడవది వజ్రాయాన. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో మనం మాట్లాడుకుందాం. అండ్ ద సెంట్రల్ ఫిగర్ ఈస్ బుద్ధ. మధ్యలో బుద్ధ కనిపించడం అనేది జరుగుతుంది. ఫౌండ్ ఇన్ 3 సగాషియస్ పోస్చర్స్. సో బుద్ధుడు ఎలా కనిపిస్తారంటే 3 పోస్చర్స్ లేదా 3 ముద్రాస్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన ముద్రలో ఉండేటటువంటి బుద్ధుడు కనిపించడం అనేది జరుగుతుంది. ఇలా మెడిటేట్ చేస్తూ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వ్యాఖ్యాన ముద్ర, ప్రీచ్ చేస్తున్నట్టు, ఏదో ఉపన్యాసం ఇస్తున్నట్టు ముద్ర ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఆ పర్టికులర్ ముద్రలో హ్యాండ్ అనేది ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? చూపుడు వేణు అండ్ దాంతోపాటు బొట్టన వేణు కలిపి. అండ్ దాంతోపాటు భూమి స్పర్శ ముద్ర కూడా. భూమి స్పర్శ ముద్ర రైట్ ఆఫ్టర్ అటైనింగ్ ఎన్లైటన్మెంట్ బుద్ధుడు వేసినటువంటి ముద్ర, బుద్ధుడు పెర్ఫామ్ చేసినటువంటి ముద్ర. అంటే అతని జ్ఞానోదయం వచ్చిన తర్వాత బుద్ధుడు భూమికి టచ్ చేసి, ఇదిగో చుట్టుపక్కల ఎవరూ లేరు, ఈ నాకు జ్ఞానోదయం అయిందనడానికి, నాకు ఎన్లైటన్మెంట్ అనేటువంటిది వచ్చిందనడానికి భూమాత నువ్వే సాక్ష్యం, నీ చుట్టూ ఉన్నటువంటి నీతో ఉన్నటువంటి ఈ ప్రకృతే సాక్ష్యం అనే విధంగా బుద్ధుడు భూమి స్పర్శ ముద్ర ఏదైతే ఉందో అది పెర్ఫామ్ చేయడం అనేది జరిగింది. భూమి స్పర్శ ముద్ర పెర్ఫామ్ చేస్తున్నటువంటి బుద్ధుని యొక్క స్కల్ప్చర్ కూడా ఇక్కడ మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది ఈ కేవ్స్లో. బుద్ధిస్ట్ కేవ్స్ రిప్రజెంటెడ్ గాడెసెస్ బై ద వే ఆఫ్ కార్వ్డ్ ఇమేజెస్ ఆఫ్ తారా అండ్ దాంతోపాటు కదిరావని తార, చుండ అండ్ వజ్రదాత్ విశ్వరి అండ్ మహామయూరి, సుజాత అండ్ దాంతోపాటు పండర అండ్ బ్రిక్తి. సో ఇలాంటి చాలా గాడెసెస్ రిలేటెడ్ టు వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం వాళ్ళ ఇమేజెస్ అనేటటువంటివి కనిపిస్తాయి అన్నమాట. అండ్ జైన్ కేవ్స్ చూస్తే ఫిగర్స్ ఆఫ్ యక్షమాతాంగ, మహావీర, పార్శ్వనాథ అండ్ గోమటేశ్వర, ఈ పర్టికులర్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ యక్ష అండ్ యక్షి, దీస్ స్కల్ప్చర్స్ వర్ రిలేటెడ్ టు హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. నేను లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద వేదిక్ రిలీజియన్ కేవ్స్, బ్రాహ్మణిక్ కేవ్స్ చూస్తే దే ఆర్ మోడెస్ట్ అండ్ సింపుల్, చాలా సింపుల్గా ఉంటాయి. మోస్ట్లీ దే ఆర్ స్క్వేర్ షేప్డ్, చాలా వరకు స్క్వేర్ షేప్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎర్లీ టైమ్స్లో ఇదైనటువంటి కేవ్స్, ఎక్సెప్ట్ ఫర్ వన్ ఫినామినల్ టెంపుల్, దట్ ఈస్ కైలాసనాథ టెంపుల్ ఇన్ ఎల్లోరా కేవ్స్. కేవ్ నెంబర్ 16లో కైలాసనాథ టెంపుల్ ఏదైతే ఉందో, సింగిల్ రాక్ కట్ టెంపుల్ ఏదైతే ఉందో అది కనిపించడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ ఆర్కిటెక్చరల్ స్టైల్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్గా మనం చెప్పొచ్చు. నేను ఇప్పుడు ఒకసారి కైలాసనాథ టెంపుల్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి అమ్మ. సో నౌ లెట్ us look at some important facts with respect to కైలాసనాథ్ టెంపుల్. కైలాసనాథ్ టెంపుల్ మనకి ఎల్లోరా కేవ్స్లోని కేవ్ నెంబర్ 16లో భాగంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ మోనోలిథిక్ స్ట్రక్చర్, అంటే సింగిల్ స్టోన్తో తయారు చేయబడినటువంటి ఒక టెంపుల్, చెక్కబడినటువంటి ఒక టెంపుల్. అండ్ ఇట్ ఈస్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ సింగిల్ సాలిడ్ రాక్, ఒక రాయి ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇది చెక్కబడ్డం అనేటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ సెట్ టు రిప్రజెంట్ కైలాష్, ద అబోర్డ్ ఆఫ్ లార్డ్ శివ. శివుడు ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి కైలాసం ఏదైతే ఉందో ఆ కైలాసాన్ని డెపిక్ట్ చేస్తూ ఈ టెంపుల్ ఏదైతే ఉంటుందో అది తీర్చిదిద్దబడ్డం అనేటువంటిది జరిగిందమ్మా. దీన్ని ఎవరు నిర్మించారు అంటే రాష్ట్రకూట డినాస్టీకి చెందినటువంటి కృష్ణ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో మొదటి కృష్ణుడు నిర్మించడం అనేటటువంటి జరిగింది డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 760 AD. అండ్ దిస్ టెంపుల్ ఈస్ 2 storied, 2 అంతస్తుల భవనము. అండ్ ద కైలాస్ టెంపుల్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ వన్. కైలాసనాథ్ టెంపుల్ ఫస్ట్ స్టోరీలో అంటే మొదటి అంతస్తులో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద లోవర్ స్టోరీ హ్యాస్ కార్వ్డ్ లైఫ్ సైజ్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ అనేటటువంటి ఏనుగులతో ఏనుగులు ఏవైతే ఉంటాయి ఇవి కైలాసాన్ని మోస్తున్నట్టుగా ఈ టెంపుల్ని మోస్తున్నట్టుగా ఎంతో అద్భుతంగా డెపిక్ట్ చేయడం అనేటువంటి జరిగింది ఈ పర్టికులర్ టెంపుల్లో. ద టెంపుల్ ఎక్స్టీరియర్ హ్యాస్ ఇమేజెస్ ఆఫ్ శైవైట్ అండ్ వైష్ణవైట్ డీటీస్. నేను ఇదివరకే చెప్పడం అనేటువంటి జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద రిలీజియస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ దోస్ పీరియడ్ ఏం జరిగింది, రిలీజియస్ సెక్ట్స్ అనేటటువంటి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. శైవిజం, వైష్ణవిజం, శక్తియిజం అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో బికాస్ ఆఫ్ ది సెక్టేరియన్ క్లాషెస్ దెర్ వాజ్ కంప్లీట్ కేయోస్ ఇన్ ద సొసైటీ. సమాజంలో గందరగోళం అనేటటువంటిది ఆవరించింది. సో అందుకే కింగ్స్ మామూలుగా ఒక అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, సమాజంలో హార్మోనీ కాపాడితే, పీస్ అండ్ స్టెబిలిటీ అనేది కాపాడితే మాసెస్ యొక్క వెల్ బీయింగ్ ఎన్ష్యూర్ అవుతుంది. సో అందుకే టు ఎరాడికేట్ ఆర్ టు డైల్యూట్ ది సెక్టేరియన్ క్లాషెస్ వాట్ ద రూలర్స్ డిడ్, దే యాక్చువల్లీ వాంటెడ్ దేర్ ఆర్కిటెక్ట్స్ టు కార్వ్ బోత్ శైవైట్ స్కల్ప్చర్స్ అండ్ వైష్ణవైట్ స్కల్ప్చర్స్. ఒక హార్మోనీ అనేటువంటిది బిల్డ్ చేసే ప్రయత్నం ఆ సమయంలో జరిగిందన్నమాట. అండ్ ద కోర్ట్ యార్డ్ హ్యాస్ 2 హ్యూజ్ పిల్లర్స్ విత్ 1 ఫ్లాగ్ స్టాఫ్. ఫ్లాగ్ స్టాఫ్ అంటే ధ్వజస్తంభం అమ్మ. సో ధ్వజస్తంభం కనిపిస్తుంది, ఒక నంది మండప ఏదైతే ఉంటుందో అది కూడా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇక్కడ అద్భుతమైనటువంటి థీమ్స్తో కూడినటువంటి స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. వెడ్డింగ్ సెరమనీ ఆఫ్ శివ పార్వతి.
శివుని పార్వతి మధ్య అద్భుతమైనటువంటి కళ్యాణం, ఆ వివాహం ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా ఉట్టిపడేలాగా చెక్కడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అటెంప్టింగ్ లిఫ్టింగ్ ఆఫ్ ద కైలాష్ మౌంటైన్ బై రావణుడు కైలాష్ మౌంటైన్ ఏదైతే ఉంటుందో, పర్వతం ఏదైతే ఉందో దాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తాడు, దాన్ని షేక్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో దాన్ని డెపిక్ట్ చేసే, ఇక్కడ థర్డ్ పిక్చర్ చూడండి, దాన్ని డెపిక్ట్ చేసే విధంగా అద్భుతమైనటువంటి స్కల్ప్చర్స్ ఉన్నాయి. డిస్ట్రక్షన్ ఆఫ్ మహిషాసుర బై ద గాడెస్ దుర్గాదేవి మహిషాసురుని వధించేటటువంటి సీన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అత్యద్భుతంగా చెక్కడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్ స్కల్ప్చర్ ఇస్ దట్ ఆఫ్ రివర్ గాడెస్ గంగా మౌంటెడ్ అనే క్రొకడైల్. ఒక మొసలి మీద గాడెస్ గంగాదేవి ఎవరైతే ఉంటారో ఆవిడ యొక్క స్కల్ప్చర్ కానీ, అండ్ దాంతోపాటు ఒక టార్టాయిస్ మీద అంటే తాబేలు మీద గాడెస్ యమునా యొక్క రివర్ గాడెస్ యమునా యొక్క విగ్రహం కానీ, ఇవన్నీ గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దోస్ ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్స్, ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్. అమాంగ్ ద షైవైట్ థీమ్స్ రావణ షేకింగ్ మౌంట్ కైలాష్, అండ్ దాంతోపాటు అంతకాసుర వధ, అండ్ దాంతోపాటు కళ్యాణ సుందర ఆర్ ప్రొఫ్యూజ్లీ డెపిక్టెడ్. మనం ముందు మాట్లాడుకున్నవి ఇవన్నీ. వెరాజ్ అమాంగ్ ద వైష్ణవైట్ థీమ్స్ ద డిఫరెంట్ అవతార్స్ ఆఫ్ విష్ణు వర్ డెపిక్టెడ్. అంటే విష్ణుమూర్తి అవతారాలు ఏవైతే ఉన్నాయో, ఇంకార్నేషన్స్ ఆఫ్ విష్ణు ఏవైతే ఉంటాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఎందుకు ఎమర్జ్ అయినాయి, దాని వెనక రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకోవడం అనేది జరిగింది ఆల్రెడీ. రైట్, దిస్ ఆల్ అబౌట్ ద గ్రేట్ కైలాష్నాథ్ టెంపుల్. అండ్ అదర్ ప్రామినెంట్ కేవ్స్ ఆఫ్ ఎల్లోరా చూడండి. కేవ్ నెంబర్ 10, దీన్ని విశ్వకర్మ కేవ్ ఆర్ కార్పెంటర్స్ కేవ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. బుద్ధా సీడెడ్ ఇన్ ధర్మచక్ర ముద్ర విత్ ఎ బోధి ట్రీ కార్వ్డ్ అట్ హిస్ బ్యాక్. సో ఇది అద్భుతమైనటువంటి డెపిక్షన్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ కేవ్ నెంబర్ 12లో ఈ స్టౌట్ ఫీమేల్ ఫిగర్ ఇస్ డెపిక్టెడ్ వేరింగ్ ఏ వేస్ట్ బ్యాండ్ అండ్ హెడ్ గేర్ ఆఫ్ ఎ కోబ్రా. కాద్రివని తారా ఆల్సో హోల్డ్స్ ఎ కోబ్రా ఇన్ వన్ ఆఫ్ హెర్ హ్యాండ్స్ ఇన్ ద సేమ్ కేవ్. ఇది కూడా బుద్ధిస్ట్ కేవే. బుద్ధిస్ట్ గాడెసెస్ రిలేటెడ్ టు వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం వాళ్ళ యొక్క డెపిక్షన్స్ కూడా కనిపిస్తాయి. అండ్ కేవ్ నెంబర్ 14లో రావణ్ కి ఖాయ్, అండ్ కేవ్ నెంబర్ 15ని దశావతార్ టెంపుల్ అనే పేరుతో కూడా పిలుస్తాం. కేవ్ నెంబర్ 29ని ధుమార్లేనా, కేవ్ నెంబర్ 30ని చోటా కైలాష్ జైన్ కేవ్ అది. కేవ్ నెంబర్ 32 ఇంద్రసభ, దట్ ఈస్ ఆల్సో జైన్ కేవ్. కేవ్ నెంబర్ 33 జగన్నాథ్ సభ, దట్ ఈస్ ఆల్సో ఏ జైన్ కేవ్. సో మొత్తం ఎల్లోరా కేవ్స్ అన్ని 34 కేవ్స్. అందులో బ్రాహ్మణికల్ కేవ్స్ 17, బుద్ధిస్ట్ కేవ్స్ 12 అండ్ జైన్ కేవ్స్ 5 అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ కేవ్స్ ఫ్రమ్ గుప్తా ఎరా చూడండి. సో జునాగఢ్ కేవ్స్, గుజరాత్లోని జునాగఢ్ డిస్ట్రిక్ట్లో ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. ఆల్ దీస్ కేవ్స్ ఆర్ యాక్చువల్లీ బుద్ధిస్ట్ కేవ్స్గా మనం చెప్పొచ్చు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ కేవ్స్ 3 డిఫరెంట్ సైట్స్ అనేటటువంటి మనకు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఖప్రా కొడియా, సెకండ్ వన్ వచ్చేసి బాబా ప్యారే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఉపార్కోట్. ఉపార్కోట్ ఈజ్ యాక్చువల్లీ ఏ 30 to 50 feet హై సెటడల్ అంటే కోట కింద మనం చెప్పొచ్చు అనమాట. సో ప్రేయర్ హాల్ ముందు అంటే చైత్య ముందు ఈ ఉపార్కోట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దట్ ఈస్ ఎ యునిక్ ఫీచర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మండపేశ్వర్ కేవ్స్, ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి బోరివలి దగ్గర ఇవి కనిపించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ లేట్ గుప్తా పీరియడ్ అండ్ ఆల్ దీస్ కేవ్స్ ఆర్ బ్రాహ్మణికల్ కేవ్స్ అనమాట. అంటే వేదిక్ బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి కేవ్స్. బట్ కానీ అవి తర్వాత క్రిస్టియన్ కేవ్స్గా కన్వర్ట్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. వీటిని మోంత్ పెరియర్ కేవ్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు అండ్ డెవలప్ డ్యూరింగ్ ద లేట్ గుప్తా పీరియడ్. ఫస్ట్ ఇవి బ్రాహ్మణికల్ కేవ్స్, లేటర్ దే వర్ కన్వర్టెడ్ యాజ్ క్రిస్టియన్ కేవ్స్. ఓకేనా, ఇవి మహారాష్ట్రలో ఉండడం అనేటువంటిది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఉదయగిరి కేవ్స్. ఒడిశాలో మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నటువంటి ఉదయగిరి ఖండగిరి కేవ్స్ వేరు. మధ్యప్రదేశ్లోని విదిశకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఉదయగిరి కేవ్స్ వేరు, కంప్లీట్గా డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విదిశా, మధ్యప్రదేశ్ అండ్ క్రియేట్ ఇన్ ద ఎర్లీ 5th century అండర్ ద patronage ఆఫ్ చంద్రగుప్తా సెకండ్. చంద్రగుప్తా సెకండ్ వన్ ద ప్రామినెంట్ రూలర్స్ ఆఫ్ గుప్తా పీరియడ్, లేటర్ గుప్తా రూలర్. సో ఆయన సమయంలో ఈ ఉదయగిరి కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. అండ్ దీస్ కేవ్స్ ఫర్ హ్యావింగ్ న్యూమరస్ స్కల్ప్చర్స్ ఆన్ ద హిల్ వాల్స్. సో వాల్స్ ఏవైతే ఉంటాయో, కేవ్ వాల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా చాలా శిల్పాలు అనేటివి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ప్చర్ ఆఫ్ వరాహ, విష్ణుమూర్తి యొక్క అవతారం, వరాహ అవతారం, అలాంటిది ఒక అద్భుతమైనటువంటి శిల్పం కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు దే ఆల్సో హ్యావ్ కేవ్స్ డెడికేటెడ్ టు శివ, నరసింహ, నారాయణ అండ్ స్కంద. సో దీస్ ఆర్ ఆల్సో బ్రాహ్మణికల్ కేవ్స్గా మనం చెప్పొచ్చు. స్కల్ప్చర్ చూడండి, వరాహ ఆర్ బార్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. ఓకే,
2014 అండ్ 15లో కూడా దీని మీద క్వశ్చన్ అయ్యేటువంటిది రావడం అనేది జరిగింది. నేను ఏ ఇయర్లో ఏ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనే విషయాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? సో ఉదయగిరి కేవ్స్ గురించి కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక ప్రామినెంట్ కేవ్స్ మనం మాట్లాడుకోవాల్సింది బాగ్ కేవ్స్. బాగ్ కేవ్స్ ప్రజెంటే మధ్యప్రదేశ్లో ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ బాగ్నీ రివర్, బాగ్నీ నది ఒడ్డున ఈ కేవ్స్ అనేటటువంటివి మనకు కనిపిస్తాయి. అండ్ దే ఆర్ గ్రూప్ ఆఫ్ 9 బుద్ధిస్ట్ కేవ్స్. మొత్తం 9 బుద్ధిస్ట్ కేవ్స్ కలిపి బాగ్ కేవ్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ లేటర్ గుప్తా పీరియడ్లో అరౌండ్ 5th to 6th century AD ఈ సమయంలో దీస్ కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవ్వడం అనేది జరిగిందమ్మ. అండ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ చూస్తే దే ఆర్ వెరీ సిమిలర్ టు అజంతా కేవ్స్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ కేవ్ ఏంటి అంటే రంగ్ మహల్. మొత్తం 9 కేవ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ కేవ్ రంగ్ మహల్. అండ్ బాగ్ కేవ్స్లో మనకు కనిపించేటటువంటి పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మోర్ మెటీరియలిస్టిక్గా ఉంటాయి రాదర్ దెన్ స్పిరిచువలిస్టిక్. అంటే పీపుల్ యొక్క డే టు డే లైఫ్ ఏదైతే ఉందో అప్పుడు ప్రజల యొక్క జీవన విధానాన్ని డెపిక్ట్ చేసే విధంగా కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ బాగ్ కేవ్స్. ఓకే, నౌ లెట్ us look at the stupa architecture during Gupta period. సో బై ద టైమ్ గుప్తాస్ కేమ్ ఇన్ టు పవర్, ది స్తూపా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అవుతూ రావడం అనేది జరిగిందని చెప్పుకున్నాం బికాస్ ఆఫ్ ద ప్రామినెన్స్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణిజం. గుప్తాస్ ఎప్పుడైతే వాళ్ళ పరిపాలన స్టార్ట్ చేయడం అనేది జరిగిందో వేదిక్ బ్రాహ్మణిజం కేమ్ ఇన్ టు డ్రైవర్ సీట్ రిప్లేసింగ్ బుద్ధిజం అండ్ జైనిజం. ఇజంట్ ఇట్? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సామత్ స్తూప, ఒరిస్సాలో ఉన్నటువంటి రత్నగిరి స్తూప, అండ్ సింధ్లో ఉన్నటువంటి మీర్పూర్ ఖాస్, అండ్ ఉత్తరప్రదేశ్లోనే వారణాసికి దగ్గరలో ఉన్నటువంటి ధమేక్ స్తూప ఈ సమయంలో డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద ఆర్నమెంటేషన్ ఆఫ్ ది స్తూపాస్ ఏవైతే ఉంటాయో క్లైమాక్స్ స్టేజ్కి కూడా చేరుకోవడం అనేది జరిగింది. బై ద టైమ్ ఆఫ్ గుప్తాస్ బుద్ధిస్ట్ అండ్ జైన్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది పూర్తి అడ్వాన్స్డ్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. అంటే దాని తర్వాత ఇంకా అడ్వాన్స్మెంట్ జరగల. ఎందుకంటే గుప్తాస్ వచ్చేటప్పటికి వేదిక్ బ్రాహ్మణిజం పూర్తి ప్రామినెన్స్లోకి రావడం అనేది జరిగింది అప్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ మిడివల్ పీరియడ్. మిడివల్ పీరియడ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ద అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం ఇన్ టు ఇండియా. ఇస్లాం ఇండియాలోకి, ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగింది త్రూ మెనీ ఇస్లామిక్ ఇన్వేడర్స్. ఇజంట్ ఇట్? తర్వాత ఇస్లాం హ్యాస్ టేకెన్ ద డ్రైవర్స్ సీట్. రైట్, చూడండి గుజరాత్లో ఉన్నటువంటి దేవ్ని మోరీ స్తూపా ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్తూపా సైట్ అవుట్ సైడ్ ద గ్యాంజెటిక్ వ్యాలీ. ఇండో గ్యాంజెటిక్ వ్యాలీ బయట ఉన్నటువంటి ప్రామినెంట్ స్తూపా ఇది. ద సైట్ ఈస్ వేగ్లీ డేటెడ్ టు ద 3rd century ఆర్ 4th century AD. క్రీస్తు శకం 3 నుంచి 4వ శతాబ్దానికి చెందినటువంటిది. మీకు ఎందుకు ఈ వాయి కూడా యాడ్ చేయడం అనేది జరిగిందంటే దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్సే మీకు వస్తాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు స్తూపా ఆర్కిటెక్చర్, లేదా కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు స్తూపాస్ ఇన్ ఇండియా అని చెప్పి దేవ్ని మోరీ ఇన్ గుజరాత్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్తూపా అవుట్ సైడ్ ద గ్యాంజెటిక్ వ్యాలీ అంటారు. అది ట్రూ ఆర్ ఫాల్సా? తప్పకుండా ట్రూ. ఇజంట్ ఇట్? సో అందుకే ఏ ఇయర్లో ఏ క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి అనేటువంటి కూడా నేను యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. అఫ్ కోర్స్ నేను సెపరేట్గా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటి మీద సెపరేట్గా క్లాస్ తీసుకుంటాను. బోత్ ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేద్దాం అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. సో ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. బాయ్ అమ్మ.